统已经玷污了摩西史摩顶王朝。 మన మూవీస్ ఒకప్పుడు మన రీజియన్లో మాత్రమే ఆడేవి, కానీ మెల్లిగా కంటెంట్, స్కేల్ అండ్ క్వాలిటీ పెరగడంతో రీజనల్ మూవీస్ కాస్త పాన్ ఇండియా మూవీస్గా, ఆ తర్వాత పాన్ వరల్డ్ మూవీస్గా మారాయి. కొన్ని మూవీస్ లైక్ RRR, యానిమల్ అండ్ సలార్ లాంటి మూవీస్ నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మన ఇండియన్ మూవీస్కి లోకల్ మార్కెటే కాకుండా గ్లోబల్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. అలాంటి మార్కెట్నే ఓవర్సీస్ మార్కెట్గా పిలుస్తారు. అలాంటి ఓవర్సీస్ మార్కెట్లో వన్ ఆఫ్ ద మార్కెట్ చైనా బాక్స్ ఆఫీస్. సో హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం టాప్ 10 ఇండియన్ మూవీస్ ఎట్ చైనా బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 10 ఇన్ ద లిస్ట్, ఆ టైంలో ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇన్ ఇండియా అండ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్ ఆఫ్ ద పాన్ ఇండియన్ మూవీస్, ద మ్యామూత్ బాహుబలి టు ద కంక్లూజన్. ఈ మూవీ ఇండియాలో 28 ఏప్రిల్ 2017 రిలీజ్ అయినా చైనాలో మాత్రం 4th మే 2018 రిలీజ్ అయ్యి లాంగ్ రౌండ్ లో 76 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో చూస్తే 80.56 crores అన్నమాట. అండ్ నెక్స్ట్ టాప్ 9 ఇన్ ద లిస్ట్, అక్షయ్ కుమార్, భూమి ఫడ్నేకర్ లీడ్ యాక్టర్స్ గా వచ్చిన ఫిల్మ్ టాయిలెట్ ఎగ్ ప్రేమ్ కథ. ఈ మూవీ ఇండియాలో 11th ఆగస్ట్ 2017 రిలీజ్ అయింది అండ్ చైనాలో 8th జూన్ 2018 రిలీజ్ అయ్యి లాంగ్ రన్ లో 94 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో చూస్తే 100.39 crores కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ టాప్ 8 ఇన్ ద లిస్ట్, శ్రీదేవి గారు యాక్ట్ చేసిన మామ్ మూవీ. ఈ మూవీ ఇండియాలో 7th జూలై 2017 రిలీజ్ అయితే చైనాలో మాత్రం 10th మే 2019 రిలీజ్ అయ్యి లాంగ్ రన్ లో 112 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో 122.04 crores. అండ్ టాప్ 7 ఇన్ ద లిస్ట్, అమీర్ ఖాన్ స్పీకీ మూవీ. ఈ మూవీ ఇండియాలో 19th డిసెంబర్ 2014 రిలీజ్ అయితే చైనీస్ రిలీజ్ డేట్ మాత్రం 22nd మే 2015 రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ లాంగ్ రన్ లో చైనాలో 118 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 128.58 crores. అండ్ టాప్ 6 ఇన్ ద లిస్ట్, రాణి ముఖర్జీ యాక్ట్ చేసిన హిచ్కి. ఈ మూవీ ఇండియాలో 23rd మార్చ్ 2018 రిలీజ్ అయిన ఈ మూవీ చైనాలో 12th అక్టోబర్ 2018 రిలీజ్ అయ్యి లాంగ్ రన్ లో 149 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 156.66 crores అన్నమాట. అండ్ టాప్ 5 ఇన్ ద లిస్ట్, ఇర్ఫాన్ ఖాన్స్ హిందీ మీడియం. ఈ మూవీ ఇండియాలో 19th మే 2017 రిలీజ్ అయితే చైనాలో 7th ఏప్రిల్ 2018 రిలీజ్ అయ్యి 210 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 219.17 crores. అండ్ టాప్ 4 ఇన్ ద లిస్ట్, సల్లుబాయ్స్ బజరంగి భాయిజన్. ఈ మూవీ ఇండియాలో 17th జూలై 2015 రిలీజ్ అయితే చైనాలో 2nd మార్చ్ 2018 రిలీజ్ అయ్యి లాంగ్ రన్ లో 285 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో 295.76 crores. అండ్ టాప్ 3 ఇన్ ద లిస్ట్, ఆయుష్మాన్ ఖురానాస్ అందాదున్. ఈ మూవీ ఇండియాలో 5th అక్టోబర్ 2016 లో రిలీజ్ అయితే చైనాలో మాత్రం 3rd ఏప్రిల్ 2019 రిలీజ్ అయ్యి లాంగ్ రన్ లో 325 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే ఇది మన కరెన్సీలో 333.62 crores అన్నమాట. అండ్ టాప్ 2 ఇన్ ద లిస్ట్, అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీ ఇండియాలో 19th అక్టోబర్ 2017 రిలీజ్ అయితే చైనాలో 19th జనవరి 2018 రిలీజ్ అయ్యి లాంగ్ రన్ లో 747 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 863 crores అన్నమాట. అండ్ టాప్ 1 ఇన్ ద లిస్ట్, అగైన్ అమీర్ ఖాన్స్ ఫిల్మ్ నేమ్డ్ దంగల్. ఈ మూవీ ఇండియాలో 23rd డిసెంబర్ 2016 రిలీజ్ అయితే చైనాలో 5th మే 2017 రిలీజ్ అయ్యి 1299.2 మిలియన్ చైనీస్ యువాన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే 1200 crores ఇండియన్ రూపీస్. అండ్ ఈ లిస్ట్ లో 3 మూవీస్ అమీర్ ఖాన్ కావడం విశేషం. అలాగే 9 out of 10 మూవీస్ హిందీ మూవీసే అవ్వడం ఇంకో విశేషం. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు అండ్ వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ మూవీ వచ్చేసి బాహుబలి టు ద కంక్లూజన్. నెక్స్ట్ ఓవర్సీస్ మార్కెట్లో ఏ కంట్రీ టాప్ 10 గ్రాసర్స్ ఆఫ్ ఇండియన్ మూవీస్ కావాలో కామెంట్ చేయండి. ఎక్కువ నేమ్ వచ్చిన కంట్రీ గ్రాసర్ వీడియోని ఫస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.